మొక్కలను చెట్లుగా మార్చడం సృష్టి ధర్మం. ఈ ప్రకృతి ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న విధానం. కానీ ప్రపంచ ఖ్యాతి గడించిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు చెట్లను మొక్కలుగా మారుస్తున్నారు. సృష్టికి ప్రతి సృష్టి సృష్టిస్తూ ఉన్నారు. ఇది ఏదో కాకతాళికంగా 1-2 సందర్భాల్లో జరిగింది కాదు. ఇప్పుడు నర్సరీ రైతులంతా ఇదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు అటువంటి పురాతనమైన చెట్లను మొక్కలుగా మార్చి నర్సరీల్లో అమ్మకాలకు ఉంచుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం. పట్టణాలకు ధీటుగా పల్లెలు కూడా కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్నాయి. అలాగే రోడ్లు కూడా విస్తరించబడుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న దశాబ్దాల నాటి మర్రి, రావి వంటి చెట్లను తొలగిస్తున్నారు. అలా తొలగించడానికి వేల రూపాయలు ఖర్చు అవుతోంది. ఎందుకంటే అవి వంట చెరుకుగా కూడా పనిచేయవు. అలాంటి 50 నుంచి 100 సంవత్సరాల వయసు కలిగిన చెట్లకు పునర్జన్మ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎవరు చెట్లు తొలగించాలనుకుంటున్నా వెంటనే ఈ నర్సరీ రైతులు వెళ్ళి ఆధునూతన హైడ్రాలిక్ యంత్ర పరికరాలతో ఆ చెట్లను అక్కడి నుంచి తొలగించి మళ్ళీ మొక్కకు ఏ విధంగా అంటుకట్టి పెంచుతారో అదేవిధంగా ప్రత్యేకమైన కుండీలు ఏర్పాటు చేసి వాటిని పెంచి పోషిస్తున్నారు. ఎన్నో కిలోమీటర్ల దూరం విస్తరించి ఉండే ఆ చెట్టు వేర్లను తొలగించి చిన్న చిన్న మొక్కలుగా మాదిరిగా వాటికి తిరిగి జీవం పోయడం ఒక అద్భుతమనే చెప్పాలి. అడ్డొచ్చిన చెట్లను తొలగించడమే కదా అని డెడ్ చీప్గా దొరుకుతాయనుకుంటే భ్రమే అవుతుంది. ఎందుకంటే వీటి ధర కూడా లక్షల రూపాయలు పలుకుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్తగా నిర్మించిన దేవాలయాలకు రావి, మర్రి చెట్లు పంపిస్తూ ఉన్నారు. అటువంటి చెట్లనే కాదు, బాదం, ఉసిరి, గానుగ, వేప, కదంబ, సీమచింత, తుమ్మ, కొబ్బరి, చివరికి తాటి చెట్లను కూడా మొక్కలుగా మార్చి అమ్మకానికి పెడుతున్నట్లు ఉమాపార్వతి నర్సరీ రైతు కొత్తపల్లి మూర్తి తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు కొత్తపల్లి మూర్తి. మాది ఉమాపార్వతి నర్సరీ, కడియం మండలం, బుర్లంక. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ఇది సాధారణంగా మనకి పూర్వం నుంచి రావి చెట్టు వేరేగా, మర్రి చెట్టు వేరేగా ఉంటుంది. రావి చెట్టుని మనం విష్ణుమూర్తి అని, మర్రి చెట్టుని దేవుడని పూజిస్తుంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇటు సైడ్ రావి చెట్టు ఉంటుంది, ఇటు సైడ్ మర్రి చెట్టు ఉంటుంది, అటు సైడ్ రావి చెట్టు ఉంటుంది, ఈ కింద జువ్వు చెట్టు ఉన్నది. ఈ మూడు కలిపి ఎక్కడ దొరకవు. ఇది సాధారణ 3 in 1 ఎక్కడ ఎందులోనూ దొరకవు మీకు. ఇది మేము 5 నెలల క్రితం తెచ్చామండి. దీన్ని తెచ్చినప్పుడు చాలా బ్రాంచెస్తోనూ చాలా అందవికారంగా ఉండేది. కానీ రూట్స్ అన్నీ కట్ చేసి దీన్ని ట్రిమ్ చేసిన తర్వాత ఇలా చిగురిస్తూ వచ్చింది. సాధారణంగా వేసవకాలంలో మొక్కలు పెట్టాలంటే ఎవరైనా భయపడతారు. ఎందుకంటే ఈ రూట్స్ మాడిపోతాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది, మొక్క బతకదు. కానీ ఈ ఫిబ్రవరి నెల దాటిన తర్వాత రూట్స్ అయినా మొక్క చిగురించడానికి మంచి కాలం. సాధారణ దీన్ని వెంటనే కింద ఇసుక వేసి, ఇసుక ఎందుకు వేస్తామంటే సాధారణంగా దీన్ని ఏర్లు కిందకంటే వెళ్ళిపోకుండా రేపొద్దున మనం షిఫ్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద ఏర్లు అవ్వకుండా రూట్స్ అనేది ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. తర్వాత దీనిపైన ఎర్రమట్టి వేస్తాం, దీని పక్కన వర్మీ కంపోస్ట్ వేస్తాం, దీని పక్కన నల్లమట్టి, దీనికి బలం సరిపడి కెమికల్స్ వాడతాం. పైన మనం కొబ్బరి పొట్టు లాంటిది వేస్తాం. ఈ కొబ్బరి పొట్టు ఎందుకు వేస్తామంటే మన వాటర్ స్టోరేజ్ కెపాసిటీని కాసుకోగలదు. ఈ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వల్ల మనం రోజులో ఒకసారి వాటర్ చేసిన సాయంత్రం వరకు ఈ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ రూట్స్ బాగా రావడం జరుగుతుంది. దీన్ని బిల్డింగ్ల మయాన్ని వేసుకోవడం వల్ల పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతే మన ఇల్లు పగల కొట్టేస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఆ సందేశం మీరేం పడక్కగలదు. ఎందుకంటే కింద ఉన్న రూట్స్ అన్నీ రొటేట్ అయి ఉండడం వల్ల కిందకి ఏర్లు అనేది భూమిలోకి వెళ్ళవు. దానివల్ల మనం ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ పెట్టుకున్న దాన్ని దీనివల్ల మనకైతే ఎత్తి ప్రమాదం జరగదు. మనం ఎక్కడో విదేశాల్లో ఉన్న మొక్కలు తెచ్చుకొని మన స్వదేశంలో ఉన్న మొక్కలు మనం మర్చిపోతున్నాం. దానివల్ల మన స్వదేశంలో ఉన్న మొక్కలు మనం ఎందుకు అలా పెంచుకోలేము? మనం 60-70 సంవత్సరాల చరిత్ర కలిగిన మన మొక్కలు మనం ఎందుకు డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ముందు వేప చెట్టు, మర్రి చెట్టులో స్టార్ట్ చేసి ఈరోజు మనం మర్రి కానీ, ఉసిరి కానీ, బాదం కానీ, తాడి చెట్లు కానీ, బాదం కానీ, సీమసింత కానీ, తాడి చెట్లు కానీ, తెల్లమద్ది కానీ, ఫిల్టోఫామ్ కానీ, సీతాఫల కానీ, రామఫల, లక్ష్మణఫల, మిగతా ఇతర రకాలు సుమారు 40 రకాల మొక్కలు తయారు చేసాం మేము. అంటే రావి చెట్టు, మర్రి చెట్టుతో స్టార్ట్ చేసిన ఈ కడియం నర్సరీ రైతులు దాని తర్వాత మిగతా మొక్కలు కూడా డెవలప్ చేయాలన్న ఆలోచనతో మిగతా మొక్కలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మీరు సక్సెస్ ఇది వ్యాపారం కోసం ఎంతకే ఏదో అమ్మేలే ఏదో జరగాలన్నది కాదు. నెక్స్ట్ తరాల వరకు అందరికీ దీని మెసేజ్ అవ్వాలి. ఖచ్చితంగా ఏ మొక్క నరకకుండా దాన్ని సంరక్షించుకోవాలన్న ఆలోచనతో ఇదంతా చేయడం జరుగుతుంది.